హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యారెట్ దోశ ఎలా చేసానో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత పల్చగా ఎంత వీలైతే అంత వీలుగా వేసుకోండి. నాకు ఇలాగే వచ్చి వేసాను. తర్వాత దానిపైన ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసుకొని కొంచెం కాలిన తర్వాత ముందుగా సన్నగా తరిగిన క్యారెట్ తురుముని వేసుకొని మళ్ళీ లైట్గా దాని మీద 4 డ్రాప్స్ ఆయిల్ వేయాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు రుచి కావాలంటే ఆయిల్ తప్పనిసరి. వేసిన తర్వాత బాగా కాల్చుకొని పెట్టుకోవాలి. మా చిన్న అబ్బాయి ఏమో క్యారెట్ దోశ అడిగాడు. వేయక తప్పదు, వేయాలి. వాళ్ళు అడిగింది వేస్తేనే కదా కడుపు నిండా తినేది. హీట్ అయిన తర్వాత దాన్ని అలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్